14 సంవత్సరాలకి 2 కోట్లు సంపాదించాడు. హాయ్ మాయా, హలో, నమస్తే, అస్సలాముఅలైకుం, వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఎందుకురా ఎప్పుడు ఏదో చేస్తావు? ఇప్పుడే కుర్రోడు స్కూల్ నుంచి వచ్చాడు. ఈ స్కూల్ టైమింగ్స్ ఎంత బాగున్నాయో తెలుసా? ఎన్నింటికి వెళ్తున్నారు? పొద్దున్న 8:30కి వెళ్తాడు, మళ్ళీ మధ్యాహ్నం 12 కల్లా వచ్చేస్తాడు. అంతే, అయిపోయింది ఇంక స్కూల్. ఎగ్జామ్స్ ఏ జరుగుతుందంటే ఏం ఎగ్జామ్ ఈరోజు? సోషల్ ఎగ్జామ్. క్వశ్చన్ పేపర్ తీసుకొచ్చాడు. ఇదిగోండి క్వశ్చన్ పేపర్. అయితే రే ఎందుకురా నీకు ఎంత పిచ్చి? కింగ్ చేజ్ మాస్టర్ అంట మళ్ళీని. వెళ్ళెవర్రా? క్వశ్చన్ పేపర్ చూడండి, అన్నీ ఆన్సర్ చేసావరా? అందులో ఒకటి తప్పు పెట్టారు నువ్వు. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఎనేబుల్డ్ ప్రొడక్షన్ అంటే ఏదో మోడరేట్ ఎందుకు వస్తుంది రా? మోడరేట్ రాదు, లార్జ్ స్కేల్ వస్తుంది. నేనే బెటర్ కదరా. ఒకటే దెబ్బ, రెండో దెబ్బ కూడా ఉండవు. అది కరెక్టేలే, మిగిలిన ఇంచుమించు కరెక్టే. రోట్ పెర్షియన్ లాంగ్వేజ్ వాజ్ తెలియదు ఎవరు రాశారు. హోలీ ఖురాన్ వాజ్ వాట్ టు ఇండియా. అన్నీ ఖురాన్ మీద ఎక్కువ ఉన్నాయంటారా క్వశ్చన్స్. ఒకటి ముస్లిమ్స్, ఇక్కడ పెర్షియన్ లాంగ్వేజ్, హోలీ బుక్ అన్నీ అయ్యే ఉన్నాయి. వాట్ ఈజ్ ఎన్ ఎకో సిస్టమ్? ఇది చూడండి, ఈ చాలా కప్పు. ఈ టీచర్లు ఎవరన్నా ఈ వ్లాగ్ చూస్తున్నట్టుంటే ఇలాగ ఇవి ఎంకరేజ్ చేయకండి. క్రికెట్ ప్లేయర్స్ పేర్లు చెప్పి క్లాసుల్లో సొల్లు చెప్పుకుని కొట్టుకుని మా ప్లేయర్ గొప్ప అని చదవడం మానేస్తున్నారు. ఓవర్ యాక్టింగ్ చేయకు. ఇక్కడ కూడా చూడండి, ఈ సాలా కప్పు నమ్మదే అంట. ఈ టీచర్లు సంతకం పెట్టారు. ఇదిగోండి, ఎవరు? ఈ శోభారాణి గారు. మీరు ఎలాగైనా ఈయన్ని మాత్రం మీరు కాలు చెయ్యి తిప్పేసి లైన్లో పెట్టాలండి. ఏంటంటే ఇది మీ సైన్ పక్కనే ఈ సాలా కప్పు నమ్మదే అంటండి. రైటింగ్ చూడండి, మళ్ళీ నీ రైటింగ్ రాసి వచ్చాడు. పాస్ అయిపోతావరా? ఆడికి పాస్ అవుతే చాలా లేదు అంటున్నాడు కదా, అంత మించి ఎక్కువ వద్దంట. ఎందుకు? ఈజీయా? ఈరోజు ఆర్సీబీ వర్సెస్ ఏమనుందంటారు నీకు? ఈ రోజు మ్యాచ్ ఉందన్నమాట. ఈ రోజు పొరపాటు ఓడిపోద్దులు, ఎందుకంటే జరిగేది మీ గ్రౌండ్ లోనే కదా చిన్నస్వామి. అయితే ఓడిపోతే మాత్రం ఉంటది. సరే, మొన్న చెన్నై ఓడిపోయినప్పుడు నాకు ఫోన్ చేసి చాలా ఓవర్ రేటింగ్ చేశాను. నేను రావడం కూడా ఫస్ట్ అయిపోయింది నీ చెన్నై అన్నాడు. ఈ రోజు మ్యాచ్ ఓడిపోతే ఉంటదిరా నీకు, మామూలుగా ఉంటదిరా. సరే, మా కుర్రోడు చదువుకోవడానికి వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్తాను. నిజంగా చదువుకుంటావా? చదువుకుని వచ్చి ఏం ఎగ్జామ్ రేపు? వీడు ఐపీఎల్ మ్యాచ్ ఉంది కదా, అందుకు వెళ్తున్నాడు. వీడు గ్రామర్ ఏం రాదా? వెళ్ళరా బాబు, చదువుకోరా బాబు, వెళ్ళు. క్రికెట్ ఆడుకుంటాడు. ప్లానింగ్ అన్ని తెలిసి కూడా తీసుకెళ్తున్నారు, చూసారా? చదువు వెళ్ళు. ఇకనాల్లో హేమంత్ బిర్యానీ అని ఉంటది, 50 రూపాయల బిర్యానీ ఈజీగా ఇద్దరు తినచ్చు. నాకు కాదు, అలీగాడికి. ఎందుకంటే ఆడికి ఇద్దరు తినేది, ఆడు ఒక్కటే తినగలడు కాబట్టి. నేను తినరు, అసలు ముద్ద కూడా పెట్టను నోట్లో. చూద్దాం ఏంటి, నీకోసమే తీసుకున్నాను, నీకు తింటానన్నావని. నువ్వు ఆన్ చేసినా ఆఫ్ చేసినా నీకోసమే తీసుకుంటున్నా. కానీ క్వాంటిటీ ఇస్తాడు, నేను వేయను కానీ క్వాంటిటీ ఇస్తాడు. అలీ డైట్ అన్నాడు, బ్యాటింగ్ అన్నాడు, అంతా బ్యాటింగ్ రోజంతా. మీరు చూస్తున్నారు కదా వీడియోలో, అసలు తిన్నవే పని. అసలు మొన్న రాత్రి అన్ని అబద్ధాలు. నేను ఆడి గురించి మీ అందరికి చెప్పేస్తున్నానని చెప్పేసి నా గురించి లేనిపోని అన్ని చెప్తున్నాడు అనమాట. ఆపేస్తున్నాను నేను. జరుగుతుంది నాగార్జున గారు. ఈ బిర్యానీలో ఏంటి ఇది ఇక్కడ వేసేయండి, ఇలాగా ఫ్రై సెపరేట్ కడతారు. చూడండి ఎంత ఫ్రై ఇచ్చారో. ఇంతకుముందు ఈ రైస్ లో, ఇందులో ఈ ఫ్రైలో రైస్ వేసేవారు కదా, ఇప్పుడు వేయట్లేదా? 150కి విడిగా ఇలా వేసేవారు. ఇప్పుడు రేట్లు పెరిగిపోయినాయి కదా, వేయట్లేదు అనుకుంటా. ఇదిగోండి ఇలాగా బగారా రైస్ వస్తుంది అనమాట. రైస్ చూడండి ఎంత క్వాంటిటీ, ఒకరికి ఎక్కువైపోద్ది కదా, తినేరాలి. అది చూడండి ఎంత వచ్చిందో రైస్. నేనేం తిన్నా అయ్యా, ఫస్ట్ టేస్ట్ చూడలేరా, మొత్తం తినేద్దులేరా, వీడియోలో చూపించండి మొత్తం. రెండు కుక్కర్ బిర్యానీలా?
ఈ నమ్మే విషయాలు కాదు. చిన్నోడిది తినేహాడు, ఆయనది తినేహాడు. సెమీ గ్రేవీ అందులో కలిపాడు. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాడు. ఏది తిన్నా బాగుందంటాడు ఇది. అందుకే భయం నాకు నేను ఏదో రివ్యూ తీసుకోవాలంటే. ఏమైంది? దుమ్ము వచ్చిందా? ఎలా ఉంది? ఇప్పుడు నేను ఈ డైలాగ్ చేశాను కదా, బాగాలేదంటాడేమో. అలా కాదు, ఈ జాపత్రులు జైఫల్ వేసి వాటి పెంచు. సరే నేను టేస్ట్ చూస్తాను మీకు చెప్పడం కోసమే. అంత సొల్లు లేదు లేదు ఇష్టాలు చేయకరాది. చూడండి గ్రేవీ కూడా పొలోమని లేకుండా బాగుంటుంది. పీస్ కూడా చూడండి భలే సాఫ్ట్ ఉంటుంది. ఇంకా టేస్ట్ చూద్దాం దీన్ని. కమ్మగా ఉంది. ఘాటు ఘాటు అంటే మసాలాలు ఘాటు అంత ఘాటేం కాదు. నాకు నచ్చే ఫ్రెండ్స్ వాళ్ళకి అంటే మన బిర్యానీలో మనకి ముద్దగా మసాలా దొరుకుతుంది, అలా ఏం లేదు. మీడియం స్పైసీ బాగుంది. మ్యాచ్ కూడా స్టార్ట్ అయిపోయింది. అవుట్ షెట్ అవుట్ 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 2 వికెట్లు అప్పుడే. కప్పు కూడా ఏదో టీంకి ఇచ్చేస్తారు మీరు. కప్పు కూడా ఏదో టీంకి ఇచ్చేస్తారా మీరు. రే నాట్ అవుట్. అరే అంత క్లియర్ గా తగిలింది కదరా. వైడ్ రివ్యూ తీసుకున్నారు సార్. వైడ్ రివ్యూ తీసుకుంటే గ్లౌజ్ తగిలితే అవుట్ ఆఫ్ ఏంటి మరే తగిలిందిగా. మీరు కూడా కొనేస్తున్నారు ఏంటారు ఎంపైర్ని. కొంచెం పర్సనల్స్ లోకి వెళ్తున్నారు. మైక్ సేపు కెమెరాలో తీయకముందే అనవసరంగా దెబ్బలు తింటావు తర్వాత. అయ్యి బాబాయ్ 47 కొట్టేశాడు విరాట్ కోహ్లీ. పొరపాటున హాఫ్ సెంచరీ కొడితే ఓవర్ రేటింగ్ తట్టుకోలేము. హాఫ్ సెంచరీ కొట్టింది. ఆగు మ్యాచ్ గెలవండి. మ్యాచ్ ఇవన్నీ గుర్తు పెట్టుకోరా, రిటర్న్ లో వస్తాయి నీకు తర్వాత నీ ఇష్టం. చూసుకుందాంలే. మా విరాట్ కోహ్లీ ఇప్పుడు 100 కొట్టాక మాట్లాడుకుందాం. 100 చూద్దాం. మధ్యలో బ్రేక్ వస్తుంటే చదివేసుకుంటున్నాడు. బ్రేక్ అయిపోతే మ్యాచ్ చూసుకుంటున్నాడు. ఇంగ్లీష్ ఎగ్జామ్ కదా, రిజల్ట్స్ అప్పుడు ఇంగ్లీష్ ఎగ్జామ్ లో మార్కులు బట్టి మాట్లాడతాను. అప్పుడు చెప్తారా నీ సంగతి. బాబాయ్ విరాట్ కోహ్లీ తెక్కొట్టేస్తున్నాడు 6ల మీద 6లు. అవుట్. ఏది ఆరెంజ్ కప్ అన్నావు, ఆరెంజ్ క్యాప్ అన్నావు కదా. ఏదో నెక్స్ట్ అని ఇప్పుడు దాకా ఎన్ని సీజన్లు అయింది? 18 సీజన్లు. అలాగే నెక్స్ట్ అని కప్పు కొట్టలేదు ఇప్పుడు దాకా. అవుట్ అయిపోయాడు రా. 70కి అవుట్ అయిపోయాడు. ఆరెంజ్ క్యాప్ అన్నావు, సెంచరీ అన్నావు. అందుకని ఎగిరెగిరి పడకూడదా. ఎగిరెగిరి పడితే ఇలాగే ఉంటది. బాగానే కొట్టేశారు కింద మీద పడి 205. క్రికెట్ మీద నాలెడ్జ్ లేని వాళ్ళకి చెప్తున్నాను. వైభవ్ అని చెప్పేసి ఒక ప్లేయర్ ఉన్నాడు కదా, ఆడికి 14 ఇయర్స్. ఆ ప్లేయర్ కి అయితే 14 ఇయర్స్. ఆ 14 ఇయర్స్ అప్పుడు నేను ఏం చేస్తానో కూడా నాకు గుర్తులేదు. 2 కోట్లు కొనుక్కున్నాడు అనమాట. 14 ఇయర్స్ కి 2 కోట్లు సంపాదిస్తాడు. ఈ రోజు కూడా ఎలా ఆడుతున్నాడంటే 6ల మీద 6లు కొడుతున్నాడు. ఆ చూడలేక మా చిన్నోడు పారిపోయాడు రూమ్ లో నుంచి బయటికి. 14 సంవత్సరాలకి 2 కోట్లు సంపాదించాడు. వైభవ్ నా దిష్టి తగిలింది. వికెట్ అయిపోయింది. వస్తాడు వికెట్ పడగానే వస్తాయి. ఇప్పుడు దాకా ఎటు వెళ్ళేవరా? ఇప్పుడు దాకా వెళ్ళిపోయి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి డాడీ వికెట్ పడట్లేదు డాడీ అని చెప్పేసి ఏడిసాడు. వికెట్ పడగానే వచ్చి ఓవర్ రేటింగ్ చేస్తున్నాడు. ఇంకా మ్యాచ్ అవ్వలేదు. వెళ్ళు. పాపం అవుట్ అయిపోయింది. నా దిష్టి తగిలేసింది 14 ఇయర్స్ కిడ్ కి. 66 బాల్స్ కి 96. ఈజీ. వచ్చాడు ఇస్రేల్ అన్నా రియన్ పురం భయపడిపోవాలి అంతే. అక్కడ అంతే. అలాగే ఆర్సీబీ గెలిచేసింది. చిన్నోడు కరెక్ట్ గా ఆర్సీబీ ఇంకా ఓడిపోద్ది అనే టైంలో ఎక్కడ నేను సావగొడతానని చెప్పేసి పడుకుని పోయాడు. ఆడు పడుకుని పోయిన తర్వాత అసలు మిరాకిల్ మామూలుగా గెలవలేదు. హైలైట్ గెలిచింది. ఏదో ఆడిని ఏడిపించాలని చెప్పేసి అలా ఆర్సీబీని తిట్టాను. కానీ బేసిక్ గా ఆర్సీబీ అంటే నాకు ఇష్టమే. ఆర్సీబీ కప్పు గెలవాలని కోరుకునే వాళ్ళు నేను ఒకరిని. అయితే ఈసారి కప్పు నందే. వెళ్ళి లస్సీ తెచ్చుకున్నాం అనమాట. నేను చూశారు కదా, కొంచెం సలవ చేసిద్దని చెప్పేసి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను. రేపు పొద్దున్న ఆడు ఓవర్ రైటింగ్ తట్టుకోలేము. బాబాయ్ లేచిన తర్వాత ఎంత ఓవర్ రైటింగ్ చేస్తానని భయం వేస్తుంది. ఆడు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత లెగాలి. మళ్ళీ రేపు పొద్దున్న 8ంటికి ఇంకో వ్లాగ్లో కలుద్దాం. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. ఉంటాను మరి. జై హింద్.